హాయ్ అండి, విశ్వ బ్లూమ్స్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మేము బోన్లెస్ చికెన్ మసాలా రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాం. లెట్స్ స్టార్ట్. ముందుగా 2-3 టమాటాలు తీసుకొని ముక్కలుగా కోసుకోండి. ఆ తర్వాత అందులో కొన్ని 2-3 పచ్చిమిర్చిలు వేసేసుకోండి. కొద్దిగా జీడిపప్పు వేసేసుకోండి. 10 జీడిపప్పుల వరకు వేసుకోవచ్చు. అన్నిటినీ మిక్సీ గ్రైండర్లో ఫైన్ పేస్ట్ లాగా సాఫ్ట్గా చేసేసుకోండి. వాటర్ అవసరమైతే కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకుందాము. కడాయి వేడెక్కిందండి. మనము ఆయిల్ వేసేసుకుందాం. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే అవసరం ఉంటుంది. మీకు అందుబాటులో ఉంటే పల్లి ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. ఆయిల్ వేడైందండి. ఇందులో మనం కొద్దిగా జీలకర్ర వేసేసుకుందాము. ఆ తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క వేసేసుకున్నాము. ఒక బిర్యానీ ఆకు వేసేసుకున్నాము. 2-3 లవంగాలు వేసేసుకున్నాము. 2 యాలకులు వేసేసుకున్నాము. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. ఆనియన్స్ వేసుకోండి. పెద్ద ఉల్లిగడ్డ సైజ్ అంతా వేసేసుకోండి. ఎక్కువ ఉల్లిగడ్డలు ఉంటే గ్రేవీ మంచిగా వస్తుంది. ఉల్లిగడ్డలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేసేసుకోండి. చూడండి, ఉల్లిగడ్డలు బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాము. ఒకసారి కలుపుకుందామండి. పసుపును కూడా బాగా మగ్గనిద్దాము, పచ్చివాసన లేకుండా. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. బాగా కలిపేసుకున్నామండి. కొంచెం సేపు ఫ్రై అవ్వనిద్దాం, పచ్చివాసన లేకుండా ఉండేలాగా. ఇప్పుడు మనము బోన్లెస్ చికెన్ వేసేసుకుందాం. అల్లం బాగా మగ్గిపోయింది. చికెన్ బాగా కడుక్కోండి. ఇందులో కొద్దిగా కర్డ్ వేసేసుకోండి. అలాగే మీ రుచికి తగినంత కారం వేసుకోండి. రుచికి తగినంత సాల్ట్ వేసేసుకోండి. ధనియాల పొడి వేసుకోండి. కొద్దిగా గరం మసాలా వేసేసుకోండి. ఇప్పుడు అన్నీ బాగా కలుపుకుందాము. ఒక 8-10 నిమిషాల పాటు ఫ్రై చేద్దాము. మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టేసుకుందాము. ఒక 8 నిమిషాల పాటు. చూడండి, మన చికెన్ బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ కూడా పైన తేలిందండి. ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో, పచ్చిమిర్చి, కాజు పేస్ట్ని ఇందులో వేద్దాము. ఈ ప్యూరీని దీంతో బాగా మిక్స్ చేసేసుకుందాం చికెన్లో. మిక్స్ చేసేసుకొని 10-15 మినిట్స్ వరకు ఉడకనిద్దాము. కావాలంటే కొన్ని వాటర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కారం ఏమైనా తక్కువగా అనిపిస్తే ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం కొద్దిసేపు మూత పెట్టేసుకుందాము. ఒక 10 మినిట్స్ పాటు. చికెన్ బాగా ఉడికిపోయిందండి. మనము కొద్దిగా బటర్ వేసేసుకుందాం. ఇక్కడ బటర్ లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. మీకు రెస్టారెంట్ స్టైల్లో కావాలనుకుంటే కొద్దిగా
నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు కూడా వేసేసుకోండి, చాలా బాగుంటుంది. అన్నీ ఒకసారి కలుపుకోండి. ఒక 4 నిమిషాల పాటు ఉడకనివ్వండి. చూడండి మన చికెన్ మసాలా ఉడికిపోయిందండి. కొద్దిగా నిమ్మరసం పిండేసుకుందాము. కొత్తిమీర వేసేసుకుందాము. ఇంతే అండి, మన చికెన్ మసాలా రెడీ అయింది రెస్టారెంట్ స్టైల్లో. మీరు కూడా ఇంట్లో చేసేసుకోండి. ఒకవేళ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.